సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏమేమి సెక్షన్స్ కింద తీసుకున్నారు? 420, 493, 506 కింద కట్టడానికి 2 days పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ కొన్ని గంటల పాటు ఆధారాలు మేము సబ్మిట్ చేయడం, వాళ్ళు వెరిఫై చేసుకోవడం, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకోవడం, అంత తేలిగ్గా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టే సాహసం చెయ్యరు. నిజంగానే ఇదేమన్నా కేస్ ఆఫ్ ఎక్స్టార్షనా, కేస్ ఆఫ్ బ్లాక్ మెయిలా, రియాలిటీ ఉందా అనే ఫ్యాక్ట్ చెక్, ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ అన్ని కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాతే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ సీనియర్ అఫీషియల్స్ కానీ నిర్ధారణకు వచ్చారు. లేదు, ఈ అమ్మాయి విషయంలో అన్యాయం జరిగినట్టు కనపడుతుంది, కేసు కట్టారు. ఈ అమ్మాయి వెళ్తామే నా బోట్ లాయర్ని ముందే పట్టుకుని వెళ్ళి పోనీ నిజంగా దొంగ 376 కట్టచ్చుకి పొద్దున కడుతున్నారుగా, కట్టిందా? ఎక్కడైనా రాజు తరుణ్ మీద 420 కట్టిందని అడిగిందా? పోనీ నా భర్తలు అన్యాయం చేస్తున్నాడు 498 కట్టిన డీవీసీకి వెళ్తానని అడిగిందా? మాలవి మల్హోత్రా ఇలా ఇబ్బంది పెడుతుందండి. గతంలో అక్టోబర్లో వార్నింగ్ ఇచ్చిన కాల్ రికార్డింగ్స్ అండి. వాళ్ళ తమ్ముడు మయాంక్ మల్హోత్రా మా అమ్మని నన్ను కలిపి పడుకోమంటున్నాడండి రాజు దగ్గర. ఎంత అసభ్యకరమైన ఎత్తి ఓపెన్ చేయక ఎక్కడి దాకా వచ్చిన డిస్కషన్ ఓపెన్ చేయాడు, చరిత్ర చూపించోసి ఇలా మాట్లాడుతున్నాడండి. దయచేసి వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోండి. నేను అసలు వీళ్ళిద్దరు ఎవరమ్మా, వీళ్ళిద్దరూ ఎవరు చెప్పాలిగా. నా భర్తకి ఆత్మీయ స్నేహితురాలండి. బ్లాక్ చేశాను, అన్బ్లాక్ చేసి చూపించాను. ఆత్మీయ స్నేహితురాలు ఒక తమ్ముడండి. నన్ను ఈ రకంగా రోడ్డు మీద అలా వ్యవస్థను చేసి ఉంచోబెడతారని ఛాలెంజ్లు చేస్తున్నారండి. మీరు ఇప్పుడైనా కాపాడతారా? మళ్ళీ జైలుకి, మళ్ళీ డ్రగ్ పేడలర్ కింద వెళ్ళే ఓపిక లేదండి అంటే తీగ పోలీసు వాళ్ళు లాగితే రాజ్ తరుణ్ అన్న డొంక మీడియా ముందు కదిలింది. తమరు ఒకసారి చదవండి, మీరే చూపించండి. పోనీ అవన్నీ మేము ఫ్యాబ్రికేట్ చేసి స్క్రీన్ షాట్స్ కూడా కాదు కదండి. అంత నీచాతి నీచమా? యువర్ మదర్ ఈస్ స్లీపింగ్ విత్ రాజ్ అంటే మరి ఏంటంటే కెన్ ఎవడ పడితే ఏ పడితే మాటలు. యువర్ మదర్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రాజ్. 50 ఏళ్ళ వయసు ఉన్న అమ్మగారు ఓ వృద్ధురాలు పాపం రాజ్ తరుణ్ మీద ఇంట్రెస్టా? ఏం మాట్లాడుతున్నారండి? పిల్ల స్వయంకృత అపరాధం కట్టి తల్లి కూతున్నట్టు నెక్కెక్కేడుతా, బాబు మేము బయటికి రాలేం, పెద్దవాళ్ళు నాన్న, కొంచెం మంచి కుటుంబం నుంచి వచ్చాం, అన్నగారులా నువ్వే ఉండు అంటే నాకు మెసేజ్లు ఆఫర్లా. తినేది అన్నం ఆసిద్దాం అండి, ఏం చేసుకోవాలి డబ్బులు ఎట్టుకెళ్ళి? నా ఇంట్లో పిల్లకైనా అంటాలి కదా. అంతే కదా, కరెక్ట్ చెప్పాను. ఇక్కడ నేను అతనికి ఒక అమ్మాయికి చేస్తున్నారు అండ్ చేసి నన్ను థ్రెటన్ ఛాలెంజ్ చేస్తున్నారంటే ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. మాకు ఇక్కడ తినడానికి తిండి పెట్టట్లేదు, డబ్బులన్నీ మీరు తీసుకుంటున్నారంటే వై ఆర్ యూ ఫీలింగ్ సో జెలస్? మా అక్కకు ఒప్పుకుందే, డబ్బులు అడిగి తెప్పించుకుంటుంది, నీకు లేదేమో అని అడుగుతున్నాడండి. అంతకంటే ఏమైనా ఉండవు. ఈ కేసులో A3 కింద ఉన్న వాడు చేసిన దాష్టికాలు అన్ని కాదండి, చాలా సింపుల్ కేసు కింద కూడేస్తున్నారండి అందరూ. A3 అంటే ఇప్పుడు మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు అండి. అడగ చాటింగ్ అదే అర్థమైంది. బాబా అని పిలుస్తాడండి. రాజ్ తరుణ్ నువ్వు తొందరగా వెళ్తే మేము ఇది చేసుకుంటాము, నువ్వు రావాలి, నువ్వు వచ్చి గొడవ చేయాలి, నువ్వు వచ్చి చేస్తేనే మాకు క్లియర్ అవుద్ది అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అసలు ఓకే పెచ్చదాన్ని చేశారు, డ్రగ్ పెడలని చేశారు, పాపం వేయాల్సిన ముద్రలు వేసారు, రొంకలు అంటగట్టారు, చచ్చిపోతాదేమో అనుకున్న మూమెంట్లో సావలేదని డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. అసలు ఇంత చేసి వల్ల ఆమె ఎంత మంచిగా కళ్ళద్దలు పెట్టుకొని వచ్చింది, నిజంగా స్టైల్గా ఫేక్ అని ఇంటర్వ్యూలో చెప్పేసి వెళ్ళింది. దాని తర్వాత నేను అందుకు ఆడియో రికార్డింగ్ వాళ్ళ బర్త్డే బయట తీయాల్సి వచ్చింది. జస్ట్ 1%. మాకు సహనం ఉంది. ఈ పిల్ల ఇంకా మొగుడుతో కాపురం కావాలని అంటుంది. ఇప్పటికి స్టిల్ ఇంకా మీరు రాజ్ తరుణ్ కావాలి అని కోరుకుంటున్నారా? తనని నమ్మి నేను ఫార్వర్డ్ వచ్చాను మ్యామ్. ఇప్పుడు ఏది అంటే నాకు తెలియదు, అంటే మా పేరెంట్స్ నేను ఇప్పుడు తల మొత్తం దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఇంకా మీరు తను సెట్ అంటే తను వస్తాడు, తను మీతో మామూలుగా ఉంటాడు, కలిసి ఉందాము అని అనుకుంటున్నారా మీరు? ఈ అమ్మాయి కనుక లేకపోయినా రాజ్ తరుణ్ అయితే అసలు వెళ్ళేవాడు కాదేమో మ్యామ్. కష్టమో నష్టమో ఇంకా చిన్నపిల్లవాడండి ఈ అమ్మాయి దృష్టిలో ఇప్పుడు కూడా. అంటే అలాని కాదు, వదిలేసి వెళ్ళిపోయాడేమో కాదు, అట్లా సుఖమా సంతోషం లేకపోయినా మనిషి అన్నవాడు ఇంట్లో ఉన్నాడు అన్న దానికైనా చాలేమో మ్యామ్ నాకు. అట్లీస్ట్ అంటే నేను చూస్ చేసుకున్న లైఫ్ కదా ఇది. మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు లేదు. సరే ఆ విషయంలోని సరే ఇంట్లో వర్క్ అయితే ఉన్నాడు కదా అన్న దగ్గరైనా ఉండేదాన్ని. ఇప్పుడు ఆ పేరు కూడా లేదు కదా. అది మీకు ఇంకా నమ్మకం ఉందా అని అడుగుతున్నాను. అతను వస్తాడు, మీతో కలిసి ఉంటాడు, మీ ఇద్దరు మళ్ళీ మామూలుగా నార్మల్గా ఉంటారు, ఇంతకు ముందులా నమ్మకం ఉందా? 10 ఏళ్ళ జీవితం ఇలా మాట్లాడుతుంది, పెచ్చని ముద్ర ఎత్తున్నాడు మేడం. ఆ పిల్ల మాట్లాడుతున్నారు, ఎవరికైనా డౌట్ వస్తుంది కదండి. ఇంత జీవితం నాశనం చేసిందంటే ఇప్పుడు ఆ పిల్ల 33 ఏళ్ళు వయసు వచ్చినాయి కదా సార్, నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళను, నాకున్న అండేంటి? ఇప్పుడు దానికి అంత పంపించిన ప్రపోజల్ ఏంటండి? ఇలా ఇద్దరు కంబైండ్ ఫ్రెండ్ చుట్టం ద్వారా పంపించిన ప్రపోజల్ ఏంటి? నువ్వు ఇంట్లో ఒక మూల పడుంటానంటే పడుండు, కానీ రాజుది మాల్విది తప్పు లేదని చెప్పేస్తే ఆ ఇల్లు నీ పేరు మీద రాసేస్తా, క్షమాపణ చెప్పేసి బహిరంగంగా పెళ్లి చేసుకుంటాడంట. అంటే వస్తాడంట, పెళ్లి చేసుకుంటాడంట నన్ను. మళ్ళీ సోషల్ అంటే జనాలు అందరి ముందు నేను రాజు కాంప్రమైజ్ అయిపోయాము అని చెప్పాలి, కాకపోతే నేను నీతో ఉండను, పబ్లిక్ పరంగా మాత్రం ఉంటాను. అదేంటి? ఇంట్లో వెళ్ళాలో వంటింట్లో పిరియాలండి, అయితే వంటిల్లు ముంబైలో ఉంది, అది వాస్తవం ఉండదు. నేను చాలా రిక్వెస్ట్ చేశాను మాల్వికి కూడా, ఏదన్నా అవ్వనివ్వు, నాకు ఇది చెయ్యొద్దు, 10 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను,
అని అంటే ఆమె ఇప్పుడు మేము కనెక్ట్ అయ్యాం, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం కదా, ఏం చేయమంటావు అంటుంది. మరి మేమేంటి అడిగారా మీరు ఆల్రెడీ? అవన్నీ అడిగిపోయిన తర్వాతే వార్నింగ్స్ వరకు వచ్చాయి. కాకపోతే బయట ప్రపంచానికి అదిగో అలా చూపిస్తుంది, నథింగ్, ఏం లేదు అని. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము అని అంటుందా? ఇప్పుడు ఎలా వదిలేసాను నేను అంటుంది. మరి 10 ఏళ్ళు కాపురం చేసి పెళ్లి చేసుకున్న మీరు ఎట్లా వదిలేయాలి? మరి ఆ ఒక్క దగ్గరే సరే పోనీ ఉన్నాడులే మనిషి అంటే మాకు తిండి కూడా కట్ చేయించేసింది కదా ఇప్పుడు ఆమె. మొత్తం ఆమె ఏం చెప్తే రాజతి చేయాలి. ఇప్పుడు మాల్విన్ నాతో మాట్లాడట్లేదంటే సరే ఉండు అన్బ్లాక్ చేపిస్తా అంటది. మీరు కొన్ని వినలేండి, బాగోదు కూడా. ఇంకా పిల్ల కూడా మా నోరు నొక్కేస్తుంది కాబట్టి ఇప్పటికే చాలా మాడడం కాబట్టి మాట్లాడట్లేదు. ఇంకొన్ని చూస్తే మీరు జర్నలిస్ట్ అని మర్చిపోయి గొప్పని చేసుకోవడం అతను ఇలాంటివి జరుగుతాయి. అయినా అనవసరం. ఆమె అన్బ్లాక్ చేయమంటే చేస్తాడు, ఆమె ఒక 10,000 వేయమంటే వేస్తాడు. పోన్లేరా పాపం పెచ్చిదా కుక్కలకి ఆ పిల్లకి వేయని చెప్పి జోక్స్ కదా, వి హావ్ ప్రూఫ్స్. హాస్పిటల్కి అవి కూడా ఆమె దయాదాక్షిణ్యాల మీద ఈమె బ్రతుకుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఎదురు కేసులు పెడతారు, పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉంటారు. మీ చిన్న చిన్న పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉంటారు, కేసులు పెద్ద చిన్న మెసేజ్లు పెడతారు కదండి, మాకు మెసేజ్లు పెడతారు. నేను రిక్వెస్ట్ చేయాలి, మాల్వి ప్లీజ్ ఒకసారి అతనితో మాట్లాడవా, మాట్లాడి కాల్ చేయమని చెప్పవా అని నేను ఆమెను అడిగితే వెయిట్ చెప్తానుండు అని మళ్ళీ అతను చెప్తే అతను ఒక అరగంట తర్వాతకి నన్ను అన్బ్లాక్ చేసి ఏంటి ఫోన్ చేయమన్నావంట అంటాడు. ఇది అసలు జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.